ఉప్పు నిప్పన్నారు, ఒకే ఒరలో రెండు కత్తులన్నారు. కానీ చివరికి మున్సిపల్ పోరుతో ఆ సెగ్మెంట్లో ఇద్దరు నేతలు సర్దుకుపోయారు. కానీ టికెట్లో పెద్దపీట వేయటంతో అక్కడ మళ్ళీ ఆయనకే హవా కొనసాగేలా ఉంది. మరో వర్గానికి చెందిన నేతలందరూ కాషాయంతో జత కట్టడంతో చివరికి ఎవరిది పై చేకానుంది? ఇంతకీ ఎవరా నేతలు? ఏ సెగ్మెంట్ కదా ఇది? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి సిర్పూర్ నియోజకవర్గం ఒకప్పుడు కంచుకోటగా ఉండేది. 2014 ఎన్నికల్లో బీఎస్పీ తరపున గెలిచిన కోనేరు కోనప్ప గులాబీ పార్టీతో జతకట్టారు. కొమురం భీం జిల్లాలో కారు పార్టీకి వెన్నుదన్నుగా మారడంతో పాటు కేసీఆర్కి అత్యంత సన్నిహితుడయ్యారు. రెండోసారి కూడా సునాయాసంగా గెలిచారు. సీన్ కట్ చేస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎవరు గెలుస్తారో తెలియదు గాని సిర్పూర్ ఇలాకాలో మాత్రం మరోసారి గులాబీ జెండా రెపరెపలాడుతుందని అంతా భావించారు. కానీ ఆ ఎన్నికల్లో బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయడంతో చతుర్ముఖ పోటీలో కోనప్పకు పరాజయం తప్పలేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఎస్పీకి గుడ్ బై చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ గూటికి చేరారు. బీఆర్ఎస్ లో చేరాక ఆర్ఎస్పీ సిర్పూర్ సెగ్మెంట్ లోనే ఉండడంతో ఇద్దరు నేతల మధ్య వర్గపోరు పతాక స్థాయికి చేరింది. తన ఓటమికి కారణమైన నాయకుడు బీఆర్ఎస్ లో చేరడంతో అలిగిన కోనప్ప కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఏం జరిగిందో తెలియదు గాని ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ లో కొనసాగలేనంటూ మళ్లీ కారు స్టీరింగ్ పట్టారు. అయితే కోనప్ప మళ్లీ బీఆర్ఎస్ లోకి రావడానికి ముందు పార్టీ నాయకత్వంతో అనేక అంశాలు చర్చించారనే టాక్ కూడా వచ్చింది. తన ఖాన్దాన్ నుంచి ప్రవీణ్ కుమార్ వెళితేనే తిరిగి పార్టీలో చేరతానని కోనప్ప చెప్పినట్లు ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ అధినేత ఎలాంటి హామీ ఇచ్చారో గాని కోనప్ప మాత్రం మళ్లీ కారెక్కారు. పార్టీలో చేరిన తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికలను కోనప్ప సీరియస్ గా తీసుకున్నారు. అటు ఆర్ఎస్పీ కూడా సవాలుగా తీసుకున్నారు. ఇద్దరు నేతలు పంచాయతీ పోరులో పోటాపోటీగా అభ్యర్థులను బరిలోకి దించారు. దీంతో ఆ ఎన్నికలు అధికార ప్రతిపక్షాల మధ్య కాదు, కోనప్ప వర్సెస్ ఆర్ఎస్పీ అన్నట్లు జరిగాయి. పంచాయతీ ఎన్నికల్లో కోనప్ప వర్గం నేతలు అధిక స్థానాలు గెలవడంతో మళ్లీ ఆయన హవా కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికలకు వచ్చేసరికి కాగజ్ నగర్ మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులుండగా 24 స్థానాలను కోనప్ప వర్గానికి కేటాయించారు. కేవలం 6 స్థానాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వర్గం నేతలు మున్సిపల్ బరిలో నిలిచారు. ఇప్పుడు ఇదే జిల్లాలో చర్చకు దారితీస్తోంది. సిర్పూర్ నియోజకవర్గంలో కేవలం 6 సీట్లు ఇవ్వడంతో ఆర్ఎస్పీ వర్గం నేతలు డీలా పడ్డారు. మళ్లీ కోనప్ప జమానా మొదలు కావడంతో చేసేదేమీ లేక వారు కాషాయ పార్టీతో జతకట్టారని అంటున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికలతో ఆర్ఎస్పీ ఇక సిర్పూరు వీడడానికి తట్టాబుట్టా సర్దేసుకున్నట్టేనని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే మళ్లీ సిర్పూర్ కోనప్ప అడ్డా అయినట్టే అన్న వాదనలు కూడా వినబడుతున్నాయి. సిర్పూర్ పరిణామాల్లో పిట్టపోరు పిల్లి తీర్చేలా ఉందనే అనుమానాలు కూడా వస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో కమలంతో దోస్తీ కట్టిన ఆర్ఎస్పీ వర్గం నేతలు కోనప్పకు షాక్ ఇస్తారనే వార్తలు కూడా షికారు చేస్తున్నాయి. 30 వార్డుల్లో మ్యాజిక్ ఫిగర్ 15 దాటితే ఎమ్మెల్యే ఓటుతో మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. త్రిముఖ పోరు ఉంటుందని అంతా భావించిన మున్సిపల్స్ ఫైట్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య జరిగిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోలేకపోతే సిర్పూరులో మళ్లీ ఆర్ఎస్పీ వర్గం పాగా వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన వర్గం నేతలతో ప్రచారం కొనసాగించినా పోలింగ్ సమయంలో మాత్రం కనిపించలేదు. దీంతో ఆర్ఎస్పీ సిర్పూరులో ఉంటారా లేదా అనే చర్చ మొదలైంది. అయితే ఆయన వర్గం నేతలు మాత్రం తమ టైం వచ్చే వరకు వెయిట్ చేయాలనే ధోరణిలో ఉన్నారు. మున్సిపల్ ఫలితాలు అటూ ఇటూ అయితే మళ్లీ ఇద్దరు నేతల మధ్య వర్గపోరు పీక్ స్టేజ్కి వెళ్లే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. మరి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సిర్పూరు నేతలు సర్దుకుపోయేలా చేస్తాయా లేదంటే మళ్లీ మంట పెడతాయో తేలాల్సి ఉంది.